ఎస్ రాజేంద్ర, జీఎస్టీ పై మార్పులు తేబోతోంది. జీఎస్టీ స్లాబుల్లో మార్పులు తేబోతున్నట్టుగా ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి ప్రకటించారు. అయితే జీఎస్టీ స్లాబుల్లో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి, ఎలాంటి వస్తువుల ధరలు తగ్గబోతూ ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వ్యాపారాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ నడిబొడ్డున వ్యాపార కేంద్రం టవర్ సర్కిల్లోనే ఉన్నాను. ఇప్పుడు కొంతమంది వ్యాపారులు కూడా నాతో పాటు ఉన్నారు. సో వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎలాంటి వ్యాపారం చేస్తూ ఉంటారు? జీఎస్టీ స్లాబుల్లో ఎలాంటి మార్పులు వస్తే ప్రజలకు ఉపయోగపడే అవసరం ఉంటుంది, మీకు ఉపయోగపడే అవకాశం? మొన్న 15 ఆగస్టు నాడు గౌరవ ప్రధానమంత్రి జీఎస్టీ లోపల మార్పులు తీసుకొస్తాం, మధ్యతరగతి అదేవిధంగా పేదవాళ్లకు ఉపయోగపడే విధంగా జీఎస్టీ సవరణలు ఉంటాయని చెప్పిండ్రు. ఆ సవరణలను వ్యాపార వర్గాల తరఫున ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నేను చిట్మల శ్రీనివాస్ స్వాగతిస్తున్నా. కాకపోతే జీఎస్టీ లోపల గతంలో 4 రకాలుగా స్లాబులు ఉంటుండే: 5%, 12%, 18%, 28%. ఈ 4 రకాలుగా ప్రోడక్ట్స్ అన్నింటినీ విభజించి స్లాబులు జీఎస్టీ వేసింది. అవి కాకుండా ముఖ్యంగా కొన్ని ప్రోడక్ట్స్ మీద, ఇప్పుడు జనరల్గా నేను జ్యువెలరీ మర్చెంట్ని, జనరల్గా జ్యువెలరీ మీద 3% ఉంది, అంటే స్పెషల్ కేటగిరీ కింద జ్యువెలరీ మీద 3% ఉంది. అట్లనే కొన్ని వస్తువుల మీద 40% కూడా అట్లా సపరేట్గా ఉన్నాయి. ఆ సపరేట్ కేటగిరీలు కాకుండా రెగ్యులర్గా ఉన్న ఈ 5, 12, 18, 28 శాతాలకించి 18 ఉన్న బాపతిని 12కు, అదేవిధంగా 28 ఉన్న బాపతిని 12% తీసుకొచ్చి పేద మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తానని గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పుడు నెక్స్ట్ మంత్ లోపల క్యాబినెట్ మీటింగ్లో అదే అమెండ్మెంట్ చేస్తామన్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే కొన్ని ప్రోడక్ట్స్ను ఈ సిన్ ప్రోడక్ట్స్ కింద నిర్ణయించి దాన్ని 40% స్లాబ్ లోపలికి తీసుకుపోతారు. అంటే అవి ఏంటి అంటే జనరల్గా గుట్కా, సిగరెట్లు, పాన్ మసాలా, అటువంటి అంటే ప్రజల ఆరోగ్యానికి హానికరమైన వాటిని 40% స్లాబ్లకు తీసుకుపోయి మిగతా వాటిని తగ్గిస్తామని ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. దాన్ని ఆ రకంగా చేసేది ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, కిరాణా సామాన్కి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నట్టున్నారు. ప్రజలకు నిత్యం అవసరమైన వాటిపై కొన్నిటిపై 12% ఉంది, కొన్నిటిపై 5%, 28% కూడా జీఎస్టీ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో వేటిపై తగ్గిస్తే ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంది, వ్యాపారాలు కూడా పుంజుకునేటువంటి అవకాశం దేంట్లో ఉంటుంది?